Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. మే 5కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 2వ అధ్యాయం. యెషయా గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనటానికి ఇది మంచి తరుణం. అర్థం చేసుకోవటమే కాదు, క్రొత్త నిబంధనతో ఎట్లా ముడిపడి ఉన్నది, మనం ఏ విధంగా దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి, మన సంఘానికి అన్వయించుకోవాలి, మన దేశానికి అన్వయించుకోవాలి. 4 విధాలుగా అన్వయించుకోవచ్చు. వ్యక్తిగతంగా, కుటుంబం పరంగా, సంఘానికి, మరి దేశానికి, సమాజానికి ఏ విధంగా అన్వయించుకోవాలో ఆ 4 లెవెల్స్లో ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే ప్రతి వాక్య భాగం ఈ 4 లెవెల్స్లో అన్వయించుకోవాలని కాదు. అన్వయించుకునేటప్పుడు ఈ 4 స్థాయిల్లో దేనికి సంబంధించింది అనేటువంటి ప్రశ్నని మనం అడుక్కోవాలి. ఇక్కడ యెషయా 2లో మనం చూసేది ఏంటి అంటే, భరించలేనటువంటి దేవుని తీర్పు ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి, అవినీతిని బట్టి ఎంత దేవుడు మరి జోక్యం తీసుకుని, ఏదో దేవుడు చూడనట్టుగా కాదు, దేవుని తీర్పు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ దేవుడు తీర్పు తీర్చాలని వెయిట్ చేయట్లేదు, చాలా ఓర్పుతో ఉంటాడు, కానీ తీర్పు తప్పకుండా జరుగుద్ది. ఆ తీర్పుకి మరి పరిష్కారం కూడా ఉంటుంది. దాని గురించి మనం ఈ దినాన నేర్చుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 2 మొదటి భాగం, మొదటి 5 వచనాలు చదువుకుంటే, ఒకే సమయంలో ముందు వెనుకలు చూస్తున్నాయి. ఈ వచనాలు వెనక చూస్తున్నాయి, మరి భవిష్యత్తును కూడా చూస్తున్నాయి. గతాన్ని సూచిస్తున్నాయి, మరి భవిష్యత్తును కూడా సూచిస్తుంది. మొదటి పంక్తి 1:1 చదువువరకు గుర్తు చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, 1:1లో నలుగురు రాజులు ఉజ్జాని మొదలుకొని 4 రాజులు సమయంలో దానికి సంబంధించినటువంటి దేవుని యొక్క సందేశాన్ని యెషయా ఇచ్చాడు. ఇక్కడ 2:1తో మనం పోల్చుకుంటే ఇంకా అంతకంటే విశాలమైనటువంటి సందేశాన్ని ఇక్కడ యెషయా ఇస్తున్నట్టుగా ఇస్తాం. మొదటి పంక్తి 1:1ని చదువరికి గుర్తు చేస్తుంది. ఈ రెండు పరిచయ వాక్యములను బట్టి ఈ గ్రంథపు సమగ్ర సంగ్రహలో మనకు అందజేస్తుంది. అంటే కాంప్రహెన్సివ్గా చాలా వరకు ఉజ్జియా రాజుతో సహా 1:1 పేర్కొంటున్న రాజుల కాలంపై దృష్టి పెట్టినప్పటికీ ఈ దర్శనము సంగ్రహమైనది కాబట్టి, అంటే టోటల్గా విశాలంగా ఉన్నది కాబట్టి, అంచె దినాలను కూడా అది కవర్ చేస్తున్నది, లాస్ట్ డేస్ కూడా కవర్ చేస్తున్నది. కాబట్టి 2:1లో దాన్ని మనం చూస్తాం. మరలా చదువుకుందాం. 1:1 చదువుకుందాం, 2:1 కూడా చదువుకుందాం. అప్పుడే ఆ కాంటెక్స్ట్, అంటే దేని గురించి యెషయా చెప్తున్నాడు అనేది, మొదటి రాజుల గురించి, తర్వాత అంచె దినాల గురించి కూడా ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క సందేశం సమగ్రంగా ఉంటుంది, హోలిస్టిక్గా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. చదువుకుందాం మరలా. 1:1
ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఆ దినాలకి సంబంధించినటువంటి ఆ సందేశాన్ని ఇవ్వటానికి చెందినటువంటి దర్శనం. 2 ఒకటి కూడా. యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దైవోక్తి. నెక్స్ట్ వచనం కూడా. అంచె దినములలో, ఇక్కడ ఇంగ్లీష్లో 1లో ఉంటుంది, ఇక్కడ 2లో అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేది. అంచె దినములలో అంటే అంచె దినాలకి సంబంధించింది కూడాను టాన్ ఎస్కటాన్ అంటారు, దానికి సంబంధించింది కూడాను. ఇది రెండు పెట్టుకుందాం. ఈ గ్రంథపు సమగ్రత అంత సమగ్రంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. ఈ ఈ నలుగురు రాజులపై దృష్టి పెట్టినప్పటికీ ఈ దర్శనం సంగ్రహమైనది కాబట్టి అంచె దినములకు కూడా కలుపబడినది. యోధా యెరూషలేమును గూర్చిన వ్యవహారము ఎక్కడ ఉంటున్నప్పటికీ రాబోవు సియోను కొరకు ఎదురు చూస్తున్నది. అది అంచె దినాలకు సంబంధించింది అనమాట. రాబోవు సియోను కొరకు ఎదురు చూస్తుంది. సియోను అని అంటే దేవుని ప్రజలు. ఇక్కడ ఉన్న పరిచయ వచనములు మొదటి అధ్యాయము చివరి వచనములలోని ఆశీర్వాదములతో ముడిపడి ఉన్నవి. ఇక్కడ ఉన్న పరిచయ వచనాలు అంటే 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఓపెనింగ్ వర్సెస్ 1వ అధ్యాయంలో, అంతకు ముందు ఉన్నటువంటి 1వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలతో ముడిపడి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ దర్శనము బహిరంగంగా అంత్యకాలమునకు చెందినది. ఒకే ఒక పరిశుద్ధ పర్వతము, అది యెహోవా పర్వతము, సర్వోన్నతంగా పరిపాలిస్తుంది. యెహోవా పర్వతం నుండి యెహోవా పరిపాలిస్తుంటున్నాడు. ఒకే అర్థముతో ఈ దర్శనము ప్రత్యేకమైనది. మరొక అర్థంతో ఇది సమగ్రమైనది, కాంప్రహెన్సివ్. అంటే అక్కడికి ఆ యొక్క దేవుని యొక్క పర్వతం ఒక విధంగా ఎక్స్క్లూజివ్, అంటే అందరూ రారు, విశ్వాసులు వస్తారు, శేషులు వస్తారు అక్కడికి అనేటువంటిది ఉన్నది. కానీ అన్ని దేశాల నుండి వస్తారు అనేది ఆ కాంప్రహెన్సివ్ అన్నమాట. ఆ 2 ఉంటుంది, ఎక్స్క్లూజివ్ అండ్ కాంప్రహెన్సివ్. ఎందువలనగా ప్రవాహము వచ్చినప్పుడు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. అందరికీ సంబంధించింది ఇది. ఒక జాతికి, ఒక దేశానికి, ఒక గుంపుకి సంబంధించింది కాదు. కాబట్టి కాంప్రహెన్సివ్. కానీ అందరూ కాదు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే దేవుని ప్రజలుగా ఉంటారో, దేవుని ప్రేమిస్తారో వాళ్ళు వస్తారు. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దీనితో పాటు జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి అని చెప్పుకుంటారు. 2, 3 వచనాలు చదువుకుందాం. యెషయా 2వ అధ్యాయం 2, 3 వచనాలు. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము
యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా మనం వెళ్ళుదాం రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. ఈ వచనం ఇంకొక విషయం ఇక్కడ కార్సన్ గారు చెప్పట్లేదు కానీ ఇంకొక విషయం మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, పాత నిబంధనలో యెహోవా సన్నిధికి జనములు వస్తారు. గుంపులు గుంపులుగా వేరే వేరే అన్ని జనులుగా ఉన్నటువంటి వాడు. జనములు అని అంటే జనులు అని. ఇశ్రాయేల్ గురించి చెప్పినప్పుడు దేవుని ప్రజలు అని అంటారు. గ్రీక్‌లో కూడాను లావోస్ అంటారనమాట. టాయెత్నే అని 2 పదాలుగా ఉంటాయి. అది అన్యజనులు. అన్యజనులు వస్తారు. అది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ స్టైలు. దేవుని దగ్గరకు వస్తారు అని. అక్కడ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి సంఘం బయటికెళ్ళి సువార్త చెప్పుద్ది. పాత నిబంధనలో దేవుని దగ్గరికి వస్తారు. అది మిషనరీ డైమెన్షన్ అన్నమాట. క్రొత్త నిబంధనలో అయితే సంఘం బయటికెళ్ళి అన్ని జనులకి సువార్త చెప్పుద్ది. కాబట్టి ఆ కాంట్రాస్ట్ గమనించాలని ఆశపడానన్నమాట. ఈ పరిచయ పదములు ముందున్న వచనముల వైపు సూచిస్తుంది. అంత్యజనములకు ముందు మరొక జనమును సైన్యములకు అధిపతియగు యెహోవా దాని దాచిపెట్టి ఉన్నాడు. అంత్యజనములకు ముందు యెహోవా ఇంకొక దినాన్ని దాచిపెట్టి ఉన్నాడు. ఓకే, ఈ 2 నుండి 5 వరకు కూడా చదువుకుందాం. 2, 3 వరకు చదువుకున్నాం. 4, 5 కూడా చదువుకుందాం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను కొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకై ఉండను. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయను. అంటే యుద్ధాలు ఉండవు, అంచె దినాల్లో యుద్ధాలు ఉండవు అనేటువంటి దానికి ఎదురు చూసేటువంటి రీతిగా అంచె దినాలు ఉంటాయి. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము రండి అని అంటాడు అన్నమాట. మరి ఇంకొక మరొక దినం సైన్యములకు అధిపతి యెహోవా దాచి ఉన్నాడు. అది 6 నుండి 12 వరకు చదువుకుందాం. అంటే 6 నుండి 22 వరకు చదువుకోవాలి, కానీ టయాన్ని బట్టి మనం 12 వరకే చదువుకుందాం. 6 నుండి 12 వరకు. యాకోబు వంశమును ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. తీర్పు దినం. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగదొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండ బీటలోనికి దూరుము, మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. 12వ వచనంలో కూడా ప్రత్యేకంగా 12వ వచనం,
అహంకార అతిశయం గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించున్నాడు. అవి అణగద్రొక్కబడును. కాబట్టి అది ఆ ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే అది తీర్పు దినం. వారిపై తీర్పు వ్రేలాడుతున్నదని ప్రవక్తకు తెలియను. ఎందువలననగా దేశంలో జరుగుతున్న దాన్ని కొంతవరకు దేవుడు తన ప్రజలను పరిత్యజించనని అర్థం చేసుకుంటున్నాడు. ఆ విధంగా జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి ఓహో దేవుడు పరిత్యజించాడు అని ప్రవక్త గ్రహించుకున్నాడు. ఓకే, ఇది ఉపద్రవాలు జరుగుతుంది, దేశానికి ఉపద్రవాలు జరుగుతుంది. ఎందుకు అని అంటే దేవుని యొక్క తీర్పును బట్టి జరుగుతుందని ప్రవక్తలు మరి ఆ విధంగా అర్థం చేసుకుంటారు. తూర్పు ప్రాంతముల నుండి మతపరమైన మూఢ నమ్మకములను వారు అలవర్చుకున్నారు. అది ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. నేను మీకు దేవుడిని, నేను మిమ్మల్ని రక్షించాను, నా సొంత సొత్తు మీరు అని దేవుడు నిబంధన చేసుకున్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ విధంగా రక్తాన్ని మోషే వారిపై చిలకరించాడు. అంటే వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఆ రక్తం నిబంధన రక్తం అన్నమాట. ఆ విధంగా నిబంధన చేసుకున్నప్పుడు మరి ఆ నిబంధన నుండి తొలగిపోయారు. ఓకే, మతపరమైన మూఢనమ్మకాలకి అలవాటు పడ్డారు వాళ్ళు. పశ్చిమ దిశలోనున్న ఇక్కడ వెస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల వలె వాళ్ళ యొక్క జ్యోతిష్యాన్ని అనుసరిస్తున్నారు. వేరే మాటలో చెప్పినట్లయితే ఇక్కడ తూర్పు ప్రాంతంలో నుండి మతపరమైన మూఢనమ్మకాలని మరి ఫిలిస్తీన్ల జ్యోతిష్యాన్ని, అంటే ఇక్కడ తూర్పు నుండి ఈ పశ్చిమ దిశ నుండి తూర్పు పడమరలు అట్లా. ఓకే, వేరే మాటలతో చెబితే ఎక్కడ దొరికితే అక్కడనున్న విగ్రహారాధనను వాళ్ళు అనుసరిస్తున్నారు. అది వాళ్ళు చేసినటువంటి దుష్టత్వం. వారు అనుభవిస్తున్న భౌతిక ఆశీర్వాదములు భరించలేని అహంకారులుగా వారిని చేసినవి. దేవుడిచ్చాడు ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుణ్ణి మర్చిపోయారు. దేవునితో చేసినటువంటి నిబంధనను మర్చిపోయారు. ఎట్లా మర్చిపోయారంటే అహంకారం వచ్చేసేసింది. దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి ఆ భౌతిక ఆశీర్వాదాలు ఇస్తే వాటిని ఎంజాయ్ చేస్తూ దేవుడిని మర్చిపోయి దేవుని మీదే తిరగబడ్డారు. ఓకే, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. 7, 8, 9. వారి దేశము వెండి బంగారంతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగదొక్కబడుదురు, అల్పులు అణగదొక్కబడుదురు. అది ఒత్తిడి చేస్తున్నారన్నమాట, అణగదొక్కుతున్నారు. ఇది సోషల్ డిమెన్షన్. వాళ్ళ యొక్క దుష్టత్వం, వారి అవినీతి దేవునికి సంబంధించింది, నైతిక జీవితానికి సంబంధించింది, మరి సమాజానికి సంబంధించింది. అంటే సమాజంలో న్యాయం లేదు. అల్పుల్ని, పేదవాళ్ళని, దీనుల్ని, దరిద్రుల్ని అణగదొక్కుతున్నారు.
ఘనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకము. అంటే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు గనులైనప్పటికీ వాళ్ళని తగ్గిస్తాడు. వారిపై తీర్పు వచ్చినప్పుడు నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినము నా ఓకే నోట్స్ యెహోవా మాత్రమే ఘనత వహించును. 11వ వచనం. దేవుడు తన ప్రజలపై దోపిడిదారులను పంపునప్పుడు దేవుడు పంపిస్తాడు. దోపిడిదారులు ఎట్లా వస్తారు? వాళ్ళంతకు వాళ్ళు రారు. బైబిల్ ప్రకారం ఏది జరిగినా కానీ న్యాచురల్గా వాళ్ళు వచ్చారు, వాళ్ళ ద్వారా జరిగింది. అవును, వాళ్ళ ద్వారా జరిగింది. కానీ దేవుడు పంపించాడు. ప్రజలపై దోపిడీదారులను దేవుడు పంపించినప్పుడు రాళ్ల మధ్య గుహలలో కొంతమంది దాగుకుంటారు. ఓకే, అది చాలా తీవ్రంగా ఉంటుంది. దేవుని యొక్క తీర్పు ఎంత తీవ్రంగా ఉంటుందంటే ప్రజలు దాక్కుంటారు. దేవుని ప్రేమించినటువంటి వాళ్ళు, దేవుని ద్వేషించేటువంటి వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఇది ప్రకటన గ్రంథంలో కూడాను ఉంటుంది. 6వ అధ్యాయంలో ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి లేచి భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ప్రజలు దాగుకొనుటకు చోటుండదు. 20, 21 వచనాలు కూడా చదువుకుందాం. 20, 21. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ బీడలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలను, గబ్బిలములకును పారవేయుదురు. అలాంటి పరిస్థితి జరుగుతుంది. క్రైస్తవులని ఇప్పుడు అప్లికేషన్ అన్నమాట. చివరిలో ఎప్పుడు కూడాను లాస్ట్ పారాగ్రాఫ్లో అక్కడ అంటే అంతకుముందు చెప్పబడినటువంటి సత్యాలను బట్టి మనం మన జీవితాలకి అన్వయించుకోవాలి. కానీ తరచుగా ఆయన ఏం చేస్తాడంటే కార్సన్ గారు ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లిసిట్గా బహిరంగంగా స్పష్టంగా ఏ విధంగా మనం క్రైస్తవులంగా ఏ విధంగా ఈ యొక్క సత్యాన్ని, పై చెప్పబడినటువంటి సత్యాన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు అని ఆయన చెబుతాడు. అంటే ఆయన లేఅవుట్ గురించి చెప్తున్నా. ఒక్క పేజీలో అన్నీ చెప్పటం, మరి మన జీవితానికి అన్వయించటం అది చాలా కష్టతరమైంది. కానీ అది మనం తెలుసుకుంటే, ఆయన స్టైల్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. క్రైస్తవులని ఒప్పుకొనే పాశ్చాత్య దేశంలోనున్న అనేక సంఘములు ఇలాంటి తీర్పును భరించగలవా? దేవుడు ఆ విధంగా తీర్పు తీస్తున్నాడు. ఎందువలనంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను బట్టి, భౌతిక ఆశీర్వాదాలను బట్టి వాళ్ళు అహంకారులు అయ్యారు. ఎంతవరకు అహంకారులు అంటే దేవుని విసర్జించారు, దేవుని ఉల్లంఘించారు, దేవుని అసహించుకున్నారు. అలాంటి సందర్భాలు ఇక్కడ ఆయన వెస్టర్నర్గా ఏం చెబుతున్నాడంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ భౌతిక అభివృద్ధి ఉన్నది కాబట్టి దాన్ని బట్టి అహంకారం, అహంభావం వస్తుంది. మరి అన్ని దేశాల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ధనం ఉన్నప్పుడే కాదు, ధనం లేనప్పుడే కాదు, అన్ని సమయాల్లో కూడాను అహంభావం అనేది వస్తుంది. ఎందువల్లంటే వాళ్ళకంటే తక్కువ ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాళ్ళు,
వాళ్ళకంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, ప్రతి దేశంలో, ప్రతి జాతిలో ఉంటారు. కాబట్టి వాటిని బట్టి అహంకారం వస్తది. కాబట్టి పాశ్చాత్య దేశాల్లోనే ఈ అహంకారం ఉంటది. ఒకళ్ళు ఉండొచ్చు. ఆయన ఆయన తనను తగ్గించుకొని వెస్టర్న్ కంట్రీస్‌లో అట్లా ఉంటది అని చెబుతున్నాడు. మరి వేరే దేశాల్లో ఉండదా? మన దేశంలో లేదా? ఎక్కడైనా సరే ఉంటది. కాబట్టి ఆహ్, పేదలైనా, ధనికులైనా గానీ అహంకారం లేకుండా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ఎంత ఆస్తిపాస్తులున్నా గానీ, ఎంత గిఫ్ట్స్ ఉన్నా గానీ, ఎంత అందచందాలున్నప్పటికీ, అంత తలాంతులున్నప్పటికీ మనం తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకోకపోతే ఆ గర్వాన్ని బట్టి, ఆ అహంభావాన్ని బట్టి దేవుని గూడా ధిక్కరిస్తాం. అప్పుడు దేవుని తీర్పుకి గురి అవుతాం. అలాంటిది అలాంటి దేవుని తీర్పొచ్చినప్పుడు మరి ఇశ్రాయేలీయులు తాళుకోలేకపోయారు. మరి మనం తాళుకోగలమా అనేటువంటి ప్రశ్న కార్సన్ గారు వేస్తున్నారు. అలాంటి తీర్పును భరించగలవా? వారి దేశము వెండి బంగారంతో నిండినది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. మరి అలాంటి రీతిగా ఎవరైతే దే క్రైస్తవులు గానీ, అన్యులు గానీ డజంట్ మ్యాటర్. ఆస్తి సంపాద్యాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే. కాబట్టి దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఇచ్చాడు అని కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఆ కృతజ్ఞత లేకపోతే అది అహంకారానికి దారితీస్తుంది. గొప్ప వినయము గలవారని ప్రభువు మహిమ పట్ల ఆసక్తి చూపించే ప్రజలుగా గుర్తించిన వారము కాము. చాలా విషాదకరమైనటువంటి విషయం కదా! మరి వీళ్ళు క్రిస్టియన్స్ మన సంఘంలో, మన దేశంలో, మన సమాజంలో క్రిస్టియన్స్ అంటే వినయం కలవారని అలాంటి గుర్తింపు ఉన్నదా? కొంతమందికి వినయంగానే ఉంటారు. కానీ అలాంటి క్రిస్టియన్స్ వినయం గలవారటువంటి ఆ గుర్తింపు కలిగి ఉన్నామా అని మనము పరీక్షించుకోవాలి. ప్రభువు మహిమ పట్ల ఆసక్తి చూపించే ప్రజలంగా ఉన్నామా అనేటువంటి దాన్ని ఆ ప్రశ్న మనకు మనం అడగాలి. ప్రభువు మహిమ పట్ల ఆసక్తి ఉన్నదా? దేవునికే మహిమ కలగాలి అనేటువంటి ఆసక్తి, జీల్ ఉన్నదా? ఈ దినాల్లో పరిష్కారము యెషయా కాలమునకు చెందిన పరిష్కారమే. ఏంటి అంటే, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము. వానిని ఏ విషయములో ఎన్నిక చేయకము. ఈ లాస్ట్ వచనం చదువుకుందాం బైబిల్‌లో. యెషయా 2:22. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము. వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. అంటే నరులను ఆశ్రయిస్తే అహం వస్తది. గర్వం వస్తది. ఎందుకంటే వాళ్ళతో నేను అసోసియేట్ అయ్యున్నాను. వాళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళతో అసోసియేట్ అయితే, వాళ్ళపై ఆధారపడితే నాకు లాభం కలుగుద్ది అనేటువంటి తీరులో ఉన్నటువంటి ఆ గర్వం అన్నమాట. వాళ్ళపై ఆధారపడకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మా యొక్క పాపాన్ని ఎత్తి చూయించిన దాన్ని బట్టి వందనాలు. మీ యొక్క తీర్పుకు మేము గురి అవులాగున అలాంటి అహంకారం లేకుండా
మీపై ఆధారపడి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈవులను బట్టి కృతజ్ఞతాస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ హృదయం కలిగి ఉండలాగన మాకు సహాయం దయచేయమని మా జీవితాలను మీ హస్తాలుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.